నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అండ్ వైసీపీ నాయకులేమో అది తప్పుడు సర్వే అంటున్నారు. ఇందుకు ఎవరిది రైటు, ఎవరిది రాంగ్? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఏమో ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని అంటున్నారు. ఆయన సర్వే తప్పు అని వైసీపీ నాయకులు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు రైటు, ఎవరు రాంగ్? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ మధ్యకాలంలో కొంచెం గాయపడ్డట్టున్నారు. ఓకే, మానసికంగానా? తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా కానీ, చంద్రబాబు ఫ్యాన్స్ కానీ, లేదు తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, మొన్నేదో ఒక అంశంలో ఆయన చంద్రబాబుతో విభేదించి పెట్టినటువంటి ఆ వీడియోల వల్ల మొత్తానికి కొంత గాయపడ్డట్టుగా ఉన్నారు. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఆ కామెంట్స్ మీద ఆయన ఇంత సీరియస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్పందన ఎలా చూడాలా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు, ప్రశాంత్ కిషోర్ మాటలను కనుక మనం తీసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో తేడా ఏం లేదు. ఎందుకని ఆయన ప్రజల్లో ఉన్నదే చెప్పాడు. ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో యాంటీ జగన్ వేవ్ ఉధృతంగా వెళ్తోంది. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎప్పుడైతే అలయన్స్ పెట్టుకున్నాయో, పొత్తు ఏర్పడిందో, అదంతా కూడా ఒక సునామీలాగా మారుతోంది. ఇది ఎవరైనా చెప్పే అంశమే. ఒక ప్రశాంత్ కిషోరే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ ఆ మాటలు చెప్పేసరికి ఇంకా అది బాగా బలంగా వెళుతుంది. ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్? ఛత్తీస్గఢ్ సీఎంతోనో ఎవరితోనో పోల్చాడు జగన్మోహన్ రెడ్డిని. ఆయన కూడా ఒట్టి వెల్ఫేర్నే నమ్ముకున్నాడు, ఆ బటన్ నొక్కటమే పనిగా పెట్టుకున్నాడు. ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్, భూపేష్ బఘేల్, ఆయన ఎలా అయితే దెబ్బతిన్నాడో రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే దెబ్బతింటాడు. దీనికి మరి నాగేశ్వర్ గారి కామెంట్స్ ఎలా ఉన్నాయి? అతనేదో ట్రెండ్ చెప్పలేదు, అతనేదో రిజల్ట్స్ చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ మరి చంద్రబాబుని కలిసిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఇలా మాట్లాడలేదు. ఏదో ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యాఖ్యలని ఒక రకంగా టార్గెట్ చేయటమే లక్ష్యంగా సాగింది. ఆయనేమి మనం తీసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్లో రిజల్ట్ ఏం చెప్పలేం. నాగేశ్వర్ గారి మాటల ప్రకారమే ఆలోచిస్తే పీకే రిజల్ట్ ఏం చెప్పలేదు. పీకే కూడా ట్రెండ్నే చెప్పాడు. ఈ ట్రెండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. దేశం మొత్తం మీద ఈ ట్రెండ్ ఉందని చెప్పాడు. ఏది? మోడీ వేవ్ ఉంది. కాకపోతే మోడీ అనుకున్నట్టుగా 370 రావు, 300 కన్నా ఎక్కువే వస్తాయి. అతను ఒక ఆంధ్రప్రదేశ్ని తీసుకోలేదు. ఎవరు? ప్రశాంత్ కిషోర్ దేశం మొత్తం తీసుకున్నాడు. ఒక్కొక్క రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ 2 తెలుగు రాష్ట్రాల గురించి అడిగినప్పుడు అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. తెలంగాణలో ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనే దాంట్లో. దానికి చిలవలు పలవలుగా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టుగా మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలను చూడాలన్నమాట. నాగేశ్వర్ గారిని మనమేమి ఇందులో పలసం చేయాలని కాదు. ఏంటి, ఆయన సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, పొలిటీషియన్, పొలిటికల్ అనలిస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి కాదని ఎవరు అనరు కదా. కాకపోతే ఈ మేధావులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల్లోకి వీటిని పంపడం ద్వారా ప్రజా తీర్పుని వీళ్ళేమీ మార్చలేరు. ఒకవేళ మారుస్తామనుకుంటే అంతకన్నా పిచ్చితనం మరొకటి, అమాయకత్వం ఇంకొకటి లేదన్నమాట. ఎందుకని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆల్రెడీ డిసైడెడ్. ఏంటి? ప్రజా నిర్ణయం 100 రోజుల ముందే నిర్ణయం అయిపోయింది. అసలు షెడ్యూల్ ప్రకటనకు ముందే వచ్చేసింది. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడో టోటల్గా రెబల్ అయ్యారు. ఏది? 2 తెలుగు రాష్ట్రాల్లో జనం రోడ్ల మీదకి వచ్చేసారు. మనం గతంలో చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు జైళ్ళకి వెళ్ళారు.
ఎవరికీ రానటువంటి స్పందన ఒక్క చంద్రబాబుకే ఎందుకు వచ్చింది? అక్కడే నువ్వు పీపుల్ పల్స్ పట్టుకోవచ్చు. ఏంటి, జనరల్గా ఎవరినైనా ఖైదు చేస్తే అభివృద్ధి కాదు, వాళ్ళ అవినీతి ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది. కానీ చంద్రబాబుని ఖైదు చేస్తే ఆయన అవినీతి గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన చేసిన అభివృద్ధి గురించే చిలవలు పలవలుగా డిస్కషన్స్ ప్రజల్లోకి వెళ్ళాయి. మనం చూసాము 70-80 దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారని. పుంఖానుపుంఖాలుగా నీకు పేపర్ పట్టుకుంటే మీడియా నువ్వు ఛానల్ తిప్పితే చాలు, పలానా ఆస్ట్రేలియాలో రోడ్డు మీదకి వచ్చారు, పలానా జర్మనీలో రోడ్ల మీదకి వచ్చారు, యుఎస్లో రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఏంటి, ఆయన వల్ల ప్రతిఫలం పొందినటువంటి ఆ స్టూడెంట్స్ దేశ విదేశాల్లో ఐటీ నిపుణులుగా సెటిల్ అయినటువంటి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు. అప్పుడే డిసైడ్ అయిపోయింది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం తప్పదు, చంద్రబాబు పట్ల సానుభూతి వెల్లువెత్తుతోంది. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పాలా, ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాలా? ఎవరు చెప్పవసరం లేదు. ఎందుకంటే వైఫల్యాల సుడిగుండంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక వైఫల్యం కాదు, 100 వైఫల్యాలు అన్నమాట. ఆయన చెప్పింది ఏదీ చేయలేదు. 99% హామీలు అమలు చేశానని చెప్తున్నాడు. ఇప్పుడు జనం కూడా అర్థం చేసుకున్నారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయన అవునంటే మనం కాదని తెలుసుకోవాలి. ఆయన విలువలు అన్నాడు అనుకో, విలువలు లేవని గ్రహించాలి. విశ్వసనీయత అని మారుమోగాడు అనుకో, విశ్వసనీయత లేదని తీసుకోవాలి. 99% హామీలు అమలు చేశాడన్నాడు అనుకో, 1% అమలు చేసినట్లు లెక్క. మనం తీసుకున్నా కూడా స్పష్టంగా ప్రజల కళ్ళ ముందు ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోడు, బటన్ నొక్కాడు, బటన్లు ఇంతగా నొక్కాడు కాబట్టి ఆయన గెలుస్తాడు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేశారా? జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా? ఇలా ఆయన పైన సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకని వరుసపెట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలు చూసినట్లయితే ఎందుకో తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత, చంద్రబాబు జైలుకి వెళ్ళిన తర్వాత సింపతి ప్రజల్లో రావటం అవాస్తవమా? ఆ మాట నాగేశ్వర్ గారు చెప్పగలరా? తెలుగుదేశం అంత సింపతి వేవ్ ఉన్నప్పుడు, తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు వార్ వన్ సైడ్ అయిపోయింది అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది అవాస్తవమా? ఎప్పుడైతే బీజేపీ ఈ పొత్తులోకి వచ్చిందో, ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలపడింది, సౌత్లో కూడా ఎన్డీఏ బలంగా ఏర్పడుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇక్కడ పెరిగింది. అదే కదా ప్రశాంత్ కిషోర్ చెప్పింది. ఒరిస్సాలో నంబర్ 1, నంబర్ 2 ప్లేస్కి వస్తుంది బీజేపీ అన్నాడు. తెలంగాణలో నంబర్ 1, నంబర్ 2 ప్లేస్లో బీజేపీ వస్తుంది అన్నాడు. తప్పేముంది అందులో? వాస్తవమే కదా. బీఆర్ఎస్ అక్కడ ఏమైపోయింది, ఒక్కసారిగా కుదేలైపోయింది. 100 రోజుల్లోనే కేసీఆర్ ప్రతిష్ట దిగజారిపోయిన పరిస్థితుల్లో ఆయన అటు పార్టీని కాపాడుకోలేక, ఇటు కుటుంబ సభ్యులను కాపాడుకోలేక ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బీజేపీ అక్కడికి వస్తోంది, 2nd ప్లేస్కి వచ్చేసింది, 1st ప్లేస్కి ఎదుగుతోంది. ఇవే కదా ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో. దానికి ఇంకా సర్వే అవసరమా? అతనేంటి, ఒక వ్యూహకర్తగా తనకు తెలిసింది చెప్పాడు, తను పట్టిన నాడిని ప్రజలకి వినిపించాడు. అంతేగాని ఆయన ఏం సర్వే చేశాడని చెప్పలేదు. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇవాళ రంగప్రవేశం చేసేసి ఆయన ఏదో రిజల్ట్ మాట్లాడుతున్నాడు. రిజల్ట్ మాట్లాడేవాడు ఎనలిస్ట్ ఎలా అవుతాడు? ట్రెండ్ చెప్పేవాడు ఎనలిస్ట్ అంటే మనం ఒప్పుకుంటాం. కానీ అంటే నాగేశ్వర్లో ఎనలిస్ట్, ప్రశాంత్ కిషోర్లో ఎనలిస్టుతో ఢీ కొడుతున్నాడా? ఇద్దరు ఎనలిస్టుల మధ్య యుద్ధమా? ఎలా చూడాలా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే అన్నాడు, వైసీపీ నాయకులంతా కూడా అదే అంటున్నారు. ఏమని? ప్రశాంత్ కిషోర్ సర్వే చేశాడా? ప్రశాంత్ కిషోర్కి ఎట్లా తెలుసు పీపుల్ పల్స్? ఇప్పుడు అన్నం పట్టుకుంటే మొత్తం అన్నం మెతుకులన్నీ పట్టుకోవాలా? ఒక మెతుకు పట్టుకుంటే చాలా? ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది.
ప్రశాంత్ కిషోర్ కూడా ఒక మెతుకే పట్టుకున్నాడు. ఒక మెతుకు పట్టుకుని అక్కడ అన్నం ఉడికింది అని చెప్పాడు. జగన్ ఇంటికే అని చెప్పాడు. తప్పే ఉంది దానికి? ఇంత కుదేలు అవ్వాల్సిన పనేంటి? ఇంత గందరగోళం పడాల్సిన పనేంటి? బొత్స సత్యనారాయణ ఏమంటాడు, ఇంతకుముందు అతను వీళ్ళ వ్యూహకర్తే కదా. అవును. సో అన్ని దగ్గరుండి చూసే ఉంటారు ప్రశాంత్ కిషోర్. అందుకే ఇప్పుడు పదే పదే చెప్తున్నారు జగన్ ఓడిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు అని. మరి అదే అవుతుందా లేకపోతే ఏంటి అనేది చూద్దామండి.